కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం ప్రస్తుతం కొనసాగుతుంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ నేతలు తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంపైన తన అబ్జర్వేషన్ ఏంది, ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఉన్నారు, మనతోని మాట్లాడదాం. సార్, ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కొంత వైరల్గా మారినాయి. బీజేపీ వాళ్ళు కూడా బాగా అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అదే నరేంద్ర మోడీ కన్వర్టెడ్ బీసీగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేసినారు. దీన్ని ఎట్లా చూస్తారు అండ్ ఆ మాట చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది అనేది వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ భారతదేశం మొత్తంలో కులగణన జరగాలనే విషయం మీద బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర సామాజిక వర్గాలన్నీ కూడా ఒక్క బీజేపీ తప్ప తక్కిన పార్టీలన్నీ కూడా కులగణన జరగాలనేటటువంటి దాని మీద పెద్దగా ఆందోళన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి గారు ఈ కామెంట్ చేశాడని నేను చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? మోడీ గారు బై బర్త్ బీసీ కాదు, ఆయన పుట్టినప్పుడు ఆయన కులం బీసీ కులాల్లో లేదు. ఆయన చాలా పుడికి పెద్దయి చాలా కాలం అయిన తర్వాత మధ్యలో ఇది బీసీ కులాల్లో ఈ మోడీ కులాన్ని చేర్చడం జరిగింది. అందువల్ల ఇది కన్వర్టెడ్ బీసీ కింద ఆయన కామెంట్స్ చేశారు. పుట్టుకతో ఆయన బీసీ కాదు, తర్వాత ఆ కులాన్ని బీసీలో చేర్చడం వల్ల బీసీ అయిందని. మరి ఇప్పుడు ఎందుకు ఈ సందర్భం వచ్చిందంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు ఈ కులగణన చేయటం వల్ల ఈ సమాజంలో వేల సంవత్సరాలుగా కులం పేరుతోని డిస్క్రిమినేషన్ గురయ్యి ఒకడు కిందవాడు, ఒకడు పైవాడు, ఒకడు చిన్న కులం, ఒకడు పెద్ద కులం అనేటటువంటి భావంతో సామాజికంగా, ఆర్థికంగా, చదువుల్లో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో కొన్ని కులాలు ఈ భారతదేశంలో వెనకబడి ఉన్నాయనేది అందరికీ తెలిసినటువంటి నిజం. ఇందులో ఎవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ప్రజలందరూ కులాలు, ఉపకులాలు, ఫార్వర్డు, బ్యాక్వర్డు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అనేటటువంటి ఈ కులాల పేరు మీద విడదీయబట్టేటువంటి సమాజం. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? మొత్తం జనగణనతో పాటు కులగణన కూడా చేయాలంటున్నారు. ఎట్టాకు జనాభా లెక్కలు జరుగుతుంటాయి, జనాభా లెక్కలప్పుడే కుల లెక్కలు కూడా చేస్తే ఏ కులం వాళ్ళు సామాజికంగా ఎట్లున్నారు, ఆర్థికంగా ఎట్లున్నారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ రకంగా ఉన్నారు, రాజకీయంగా ఎట్లున్నారు, చదువులో ఏ రకంగా ఉన్నారు, వీటన్నిటిని కూడా మనం సర్వే చేయటం వల్ల ప్రతి కులం యొక్క వాస్తవ పరిస్థితి ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళ దృష్టికి వస్తుంది. అది కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళ దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళ దృష్టికి, అంటే ముఖ్యమంత్రి స్థాయిలో తెలుస్తుంది, అదే రకంగా ప్రధానమంత్రి స్థాయిలో తెలుస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి కులగణనని మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో సైంటిఫిక్గా మరి 50 రోజులు ప్రభుత్వ అధికారులతోని ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయటం జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక్క రోజులో ఏదో తూతు మంత్రంగా చేయలేదు. చాలా సైంటిఫిక్గా ఒక్కొక్క యూనిట్, ఆ 10 యూనిట్లకు ఒక ఇన్ఛార్జి, దాని తర్వాత మళ్ళీ ఇన్ఛార్జెస్, అన్ని ప్రజెంటేషన్లు, ఏమి తప్పులు జరగకుండా చూసే కార్యక్రమం ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఆ చేయటం ఇబ్బంది ఏమి లేదు, జనగణనతో పాటు కులగణన కూడా చేయొచ్చని నిరూపించారు. ఆ రిపోర్ట్ కూడా ముఖ్యమంత్రికి ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దాన్ని ప్రజెంట్ చేసి మరి 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని, అదే
42%ని మళ్ళీ మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో పెట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా చట్టం చేసి ఈ చట్టాన్ని అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో ఈ బిల్లుని పాస్ చేసి షెడ్యూల్ 9లో దీన్ని పెట్టాలి. కాబట్టి ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారితో మాట్లాడి వారు రాహుల్ గాంధీ దీన్ని సపోర్ట్ చేసేటటువంటి అన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా ఇతర పార్టీ నాయకులను కూడా తీసుకొని ప్రధానమంత్రిని కలిసి దాన్ని చేయాలని చెప్పేటటువంటి సందర్భంలో ఈ మోడీ గారు దీని మీద ఏమీ అనుకూలంగా రెస్పాండ్ కావటం లేదు. నిజంగా ఆయన బీసీగా పుట్టుకతోనే ఉండి బీసీలు పడేటటువంటి కష్టాలు అనుభవించి ఉంటే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి ఇది వెంటనే ఆయన కులగణన కూడా టేకప్ చేసేవాడు. ఆయన బీసీలుగా మీకు తెలుసు చాకలి, మంగలి, కుమ్మరి, యాదవ, గౌడ ఈ కులాలన్నీ అనేక రకాలుగా ఇబ్బంది పడ్డాయి చిన్నప్పుడు. వాళ్ళు చదువులో కానీ సామాజిక విషయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ లేక రాజకీయాల్లో కానీ అనేక రకాలుగా వెనకబడి ఉన్నారు. అందువల్ల వాడిని బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అన్నారు. మరి అటువంటి కష్టాలు మోడీ గారు అనుభవించకుండా మధ్యలో ఆయన బీసీ కులంలో చేరటం వల్ల ఆయనకు తెలియటం లేదు. అందువల్ల ఆయన కన్వర్టెడ్ బీసీ అని చెప్పాడు తప్ప దాంట్లో ప్రధానమంత్రిని అవమానించింది ఎక్కడుంది? ఏమో అవమానించారు? ప్రజాస్వామ్యంలో ఉన్న విషయాల్ని బహిరంగంగా మాట్లాడే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంది. రాజ్యాంగం ఏం చెప్పింది? సమానత్వం, స్వేచ్ఛ, సహోభ్రతత్వం ఈ మూడింటి మీదనే రాజ్యాంగాన్ని రాసుకున్నారు. మరి వాళ్ళ రాజ్యాంగంలో ఉన్న హక్కు వల్లనే ఇవాళ మన మోడీ గారు వాళ్ళ పార్టీలో ఎక్కువ మంది గెలిచారు కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మాట్లాడిన దాంట్లో ఏ రకమైనటువంటి తప్పు లేదు. ఇది ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దైవాంశ సంభూతులు కాదు, దేవుడు వల్ల పుట్టిన వాళ్ళు కారు, మామూలు మనుషుల్లాగా పుట్టినటువంటి వాళ్ళే. వీళ్ళందరికీ ఒకటే ఓటు, ఒకటే విలువ. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా గెలిచినటువంటి పార్లమెంటు మెంబర్లు ఆయన్ని ప్రధానమంత్రి చేశారు. అదే రకంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేశారు. ఈ విషయం తెలియజేసి ఆయన మీద ఒత్తిడి తెచ్చి భారతదేశం మొత్తంలో బీసీలు అనుభవిస్తున్నటువంటి కష్టాలని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు బీసీ కాకపోయినా బీసీల సమస్యలను తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఆ కులగణన చేయించి బిల్లు తీసుకొని వస్తారని చెప్తున్నాడు. ఆ రకంగా ప్రధానమంత్రి కూడా కులగణన చేయించి పార్లమెంట్లో బిల్లు తీసుకొని వచ్చి ఎవరికి ఏ రకమైన న్యాయం చేయాలా, రాజకీయంగా ఏం చేయాలా, ఆర్థికంగా ఏం చేయాలా, ఉద్యోగాల్లో ఏం చేయాలా, చదువులో ఏం చేయాలని రిజర్వేషన్ తీసుకురావడానికి కులగణన ఒక్కటే మార్గం. కరెక్ట్గా తెలుస్తుంది. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఎక్స్రే తీసుకోవటం వల్ల ఎక్కడ కాలు ఇరిగింది, ఎక్కడ చెయ్యి ఇరిగింది, ఎక్కడ ఎముకలు ఇరిగింది అనేది ఎట్ట తెలుస్తుంది? ఎక్స్రే చేస్తే ఎట్ట తెలుస్తుందో ఈ కులగణన చేయటం వల్ల ఏ కుల పరిస్థితి ఏంటో పూర్తిగా ప్రభుత్వం దృష్టికి వస్తుంది. ప్రభుత్వం తీసుకునేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాటిని ఉద్యోగంలో కానీ చదువులో కానీ రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ వారికి న్యాయం చేయాలంటే కులగణన తప్పనిసరిగా చేయాలనేదే రేవంత్ రెడ్డి గారి ఆలోచన.